ఎంత బయటికి వద్దామని ప్రయత్నం చేస్తే అంతగా అపవాదు బలపడిపోతోందనుకుని భల్లూకమికి వెళ్ళిందో అటు వెళ్ళాడు. వెడితే ఆ భల్లూకం ఒక పెద్ద గుహలోకి వెళ్ళిపోయినట్లుగా కనపడింది. కృష్ణ పరమాత్మ గుహలోకి దిగి నడుస్తున్నాడు. అది బహు ఇరుకుగా ఉంది. ఆయన తన శరీరపు కాంతిని దీపంగా చేసుకుని నడుస్తున్నాడు. వాళ్ళకి అనుమానం వచ్చింది, వెనకనొచ్చిన వాళ్ళకి. ఒరే, మనందరినీ ఇట్లాగే మెల్లగా గుహలోకి తీసుకెళ్ళి తను తప్పుకుని మన నీ గుహలో ఉంచేసి ఏ రాళ్ళు అడ్డుపెట్టి వెళ్ళిపోతాడో ఏమిటో, ఎందుకు వచ్చిన గొడవ? నువ్వు నిజంగా నిర్దోషివైతే ఆ భల్లూకాన్ని చంపి శమంతకమణిని పట్టుకుని రా, నమ్ముతాం. అప్పటిదాకా మేము గుహ బయట ఉంటామని వాళ్ళందరూ వెళ్ళిపోయి గుహ బయట నించున్నారు. ఒక్క కృష్ణుడిని గుహలో వదిలేశారు. ఆయన గుహలో బయలుదేరి లోపలికి వెడుతున్నాడు. వెడుతుంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక యవ్వనంలో ఉన్నటువంటి ఒక స్త్రీ నిలబడి ఊయల ఊపుతోంది. చూడగానే భగవంతుని యందు ఆమెకి అంత అనురాగం కలిగింది.